హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారు ఉగాది పండుగ? మేమైతే ఇలా సింపుల్గా జరుపుకుంటున్నాం అండి. నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. తర్వాత బొబ్బట్లు చేసామండి. బొబ్బట్లు కూడా ఎలా చేశానో అది నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేసేద్దాము రండి. ముందుగా అన్నీ రెడీ చేసుకొని చింతపండు నానబెట్టుకొని కొత్త చింతపండు తీసుకొని రసం తీసి ఉంచుకున్నానండి. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను, తర్వాత కారం, పుట్నాల పప్పు అంటారు కదా, పుట్నాల పప్పు వేసాను, తర్వాత వేప పువ్వు, నెక్స్ట్ బెల్లం, ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసానండి. ఇంకా అరటిపండు ముక్కలు కట్ చేసి వేసాను, కొంచెం బాగుంటుందని టేస్ట్కి. ఇదిగోండి మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి శనగపప్పు గ్లాస్ తీసుకున్నాను. కుక్కర్లో పెట్టుకొని 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఈలోగా గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను. ఒక గ్లాసు హాఫ్ గ్లాసు తీసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని వాటర్తో బాగా కలుపుకోవాలి. దాంట్లో నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానిన తర్వాత ఈలోగా పప్పు ఉడుకుతుంది కదా, పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్లా ఉంటుంది, ఆ నీళ్ళు అవి వంచేసుకోవాలండి. వంచేసుకున్న తర్వాత పప్పు కొంచెం బాగా మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు ఆ విధంగా దగ్గరగా వాటర్ అది ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకొని అప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కరిగేలాగా దగ్గరగా వాటర్ ఇంకిపోయేలాగా అలా దగ్గరికి అయిపోయేలాగా చేసుకోవాలి. ఇప్పుడైతే యాలకులు కూడా చిన్నది ఇలా దంచి వేసాను. దగ్గరికి అయిపోయిందండి. దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. కొంచెం మెత్తగా అలా మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా మెత్తగా నానింది కదండి పిండి. ఇప్పుడు నెయ్యి వేసుకొని పాలిథిన్ కవర్ తీసుకొని దానికి చిన్నది నెయ్యి రాసుకొని మధ్యలో ఈ పప్పు ఉడకపెట్టాం కదండి, ఆ పప్పు మధ్యలో పెట్టుకొని నెయ్యి పెట్టుకొని కొంచెం అలా ప్రెస్ చేస్తే ఇలా అట్ల కర్రతో ఇలా ప్రెస్ చేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవడమేనండి. అంతేనండి, అలా రెడీ చేసుకోవడమే బొబ్బట్లు. ఈజీగా అయిపోతుంది. మీరు ఎలా చేసుకున్నారు ఉగాది? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇలా మెత్తగా వస్తాయి, గోధుమ పిండి అయినా. తింటే చాలా బాగున్నాయండి. ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్ అండి, నమస్తే.